కూకట్పల్లి జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్న మంజిరా బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే భోజనాలపై సరైన మూతలు లేకపోవడంతో ఓ పిల్లి ఆహారం ఉన్న బకెట్లో మూతి పెట్టింది. పిల్లి బకెట్లో మూతి పెట్టిన దృశ్యాలు విద్యార్థులు చిత్రీకరించారు. అనేక సార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని, విద్యార్థులు ఏదైనా సమస్య ఉందని మాట్లాడితే మెమోలు ఇచ్చి సస్పెండ్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసి జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సంఘటనపై తగు చర్యలు తీసుకుంటామని సిబ్బందికి, వార్డెన్కి తెలిపారు. సర్వ్ చేయడానికి పెట్టిన బకెట్లో కర్డ్ తాగడానికి వచ్చేసింది. ఆ వీడియో ఒకటి మనకి సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో తీసుకొని మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. సో ప్రధానంగా మొన్న నైట్ అది ఆల్మోస్ట్ 9:30 ఆ ఏరియాలో జరిగినట్టు తెలుస్తుందండి. సో అక్కడ వచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కొంచెము మెషెస్ ఈ కిటికీలకు లేవని అర్థమవుతుంది. సో మెషెస్ లేకపోవడం వల్ల ఈ పెస్ట్, రోడెంట్ అండ్ ఈ క్యాట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నైట్ కొంచెం జనసంచారం లేని టైంలో వచ్చి అవి రావడం వల్ల, అండ్ మరోవర్ ఇక్కడ కేర్ టేకర్ లేకపోవడం వల్ల 9:30 ఆ టైంలో ఇవి రావడం జరిగింది. సో ఓకే. సో ఇక్కడ ఇది మంజిరా హాస్టల్ జేఎన్టీకి సంబంధించి ఇవి ఆల్రెడీ హాస్టల్స్ అన్నీ మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చూస్తూ ఉంటారు. మీరు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో మెయిన్లీ ఫుడ్ కన్సర్న్స్, ఇట్లా సేఫ్టీ కన్సర్న్స్ ఏమైనా వచ్చినప్పుడు మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పైన కమిషనర్ గారికి, మినిస్ట్రీకి మొత్తం రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కరెక్టివ్ మెజర్స్ ఎక్కడైతే అవసరమో, ఎక్కడైనా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మేము తీసుకుంటామండి. సో ప్రస్తుతానికి యాజ్ పర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఫైండింగ్స్ అన్నీ మేము మినిస్ట్రీకి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. డైనింగ్ ఏరియాలో